హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఫారెక్స్ మార్కెట్లో క్యాండిల్ స్టిక్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో క్యాండిల్ స్టిక్ అనేది ఎన్ని ఉన్నా కూడా ఒకే ఒక పర్టికులర్ క్యాండిల్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటాం. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ బేస్ చేసుకొని ప్రైస్ అనేది పైకి వెళ్తుందా లేకపోతే కిందికి వెళ్తుందనే విషయం మనకి మెజారిటీ ఆఫ్ కేసెస్ గెస్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 10 7 to 8 కేసెస్లో మార్కెట్ అనేది పర్టికులర్ డైరెక్షన్లో మూవ్మెంట్ అవుతుంది ఫ్రెండ్. ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందంటే సో ఈ వీడియోలో యూరోఎస్డి కరెన్సీ పేర్లో లాస్ట్ మంత్స్ కానీ లాస్ట్ ఫ్యూ డేస్లో ప్రైస్ మూమెంట్ ఎలా అయింది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. యూరోఎస్డి చార్ట్ ఇది. సో ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్ గమనిస్తే మనకి జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్, బేరిష్ రెడ్ కలర్ కంప్లీట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటే బేసిక్ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ బాడీ కానీ టైల్స్ కానీ అన్నిటి ఆల్మోస్ట్ ఎస్పెషల్లీ బాడీ కవర్ అయి ఉండాలి, ఇంక్లూడింగ్ టైల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ గమనిస్తే బాడీ ఆల్మోస్ట్ కంప్లీట్ కవర్ అయింది ఫ్రెండ్స్. ఎన్గల్ఫింగ్ క్యాండిల్ సైజ్ కూడా ప్రీవియస్ క్యాండిల్తో పోల్చుకుంటే ఈ రెడ్ క్యాండిల్ అనేది కంప్లీట్గా బిగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కమింగ్ డేస్లో ప్రైస్ అనేది వన్ సైడ్ మూమెంట్ ఉంటుంది. సో ఈ ఈ ఈ ప్రైస్లో అదే జరిగింది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ప్రైస్ ఆల్మోస్ట్ 8,600 ఇది. ఈ హై చూసుకొని 9,300, 8,600 నుంచి ఆల్మోస్ట్ ప్రైస్ 7,400 పాయింట్స్, ఆల్మోస్ట్ 1:2 రిస్క్ రివార్డ్ కాన్సెప్ట్లో మనకి ప్రైస్ మూమెంట్ అయింది ఫ్రెండ్స్. సో ఇది హ్యూజ్ మూమెంట్. అంతకుముందు ప్రైస్ కూడా గమనిస్తే మీరు ఇదొక సిచ్యువేషన్ ఫ్రెండ్స్. అంతకుముందు సిచ్యువేషన్ గమనిస్తే కూడా ఇది కూడా ఎన్గల్ఫింగ్ క్యాండిల్, ఇది రెడ్ కలర్ క్యాండిల్, మీకు జూమ్ చేస్తాను. సో ఇది కంప్లీట్ రెడ్ కలర్ కంప్లీట్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఇది ప్రీవియస్ చూస్తే గ్రీన్ క్యాండిల్ అనమాట, ఇది బుల్లిష్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ కంప్లీట్గా ఓవర్లాప్ చేస్తూ ప్రైస్ అనేది క్రాష్ అయింది ఫ్రెండ్స్. ఇది డైలీ క్యాండిల్ స్టిక్. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ కమింగ్ డేస్లో ఫాల్ అనేది కంటిన్యూషన్ అవుతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి ప్రైస్ చూడండి, ఇక్కడ నుంచి స్లైట్ అనేది ప్రైస్ స్లైట్గా పుల్ బ్యాక్ అయింది. బట్ ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ చేయలేకపోయింది. క్యాండిల్ హై గమనిస్తే 9,540 లెవెల్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ హై టచ్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి ప్రైస్ కంప్లీట్గా క్రాష్ అయింది ఫ్రెండ్స్. సో ఇదొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ అంతకుముందు ప్రీవియస్ డేస్ గమనిస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ కూడా ఎన్గల్ఫింగ్ క్యాండిల్, ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనమాట. సో ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో రెడ్ క్యాండిల్, సో ఈ క్యాండిల్ బాడీని కంప్లీట్గా ఓవర్లాప్ చేస్తూ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఎప్పుడైతే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ మార్కెట్ అయితే అప్ ట్రెండ్ ఆటోమేటిక్గా కంటిన్యూషన్ అవకాశం ఉంది. సో ఈ క్యాండిల్ ఇది కూడా ఇక్కడ కూడా అదే జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ 8,300 నుంచి ప్రైస్ ఆల్మోస్ట్ హై చూడండి 9,800, ఆల్మోస్ట్ 1:2 ఇక్కడ కూడా. సో ఇక్కడ నుంచి క్యాండిల్ అనేది రిస్క్ 1 అయితే రిటర్న్ అనేది ఆల్మోస్ట్ 1:2 అనేది మనకి ఇక్కడ క్లియర్గా ప్రైస్ మూమెంట్ అయింది ఫ్రెండ్స్. సో ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. అంతకుముందు ప్రైస్ కూడా గమనిస్తే ఇక్కడ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఇది కూడా కంప్లీట్గా బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ గమనించండి. సో క్యాండిల్ కంప్లీట్గా ఇది ఓవర్లాప్ అయింది ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డేస్ ఏం జరిగింది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ప్రైస్ ఫాల్ అయింది, మళ్ళీ స్లైట్గా పుల్ బ్యాక్ ఓవరాల్గా ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఇది కూడా 1:1 రేషియోలో మార్కెట్ అనేది రియాక్ట్ అయింది. సో ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. ఈవెన్ మనకి వీక్లీ చార్ట్లో కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. సో వీక్లీ చార్ట్ గమనిస్తే మార్కెట్ ఇక్కడ చూడండి మార్కెట్ కంప్లీట్గా డౌన్ఫాల్ అయింది. యూరోఎస్డి చార్ట్ ఇది డౌన్ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్లో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఉందో ఇక్కడ ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ప్రైస్ ఫుల్ క్రాష్ అయిన తర్వాత సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది ప్రైస్ రివర్సల్ ప్యాటర్న్ కూడా అంటాం. సో ఇక్కడ ఈ ప్రీవియస్ రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఉందో కంప్లీట్గా ఆల్మోస్ట్ ఓవర్లాప్ చేసింది ఫ్రెండ్స్ బాడీని. ఈవెన్ టైల్ కూడా ఆల్మోస్ట్ కవర్ అయింది. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఆగలేదు. ఇక్కడ చూడండి కంటిన్యూస్గా మార్కెట్ అయితే అప్ ట్రెండ్ కంటిన్యూషన్ అయింది. సో ఆ క్యాండిల్ తర్వాత క్యాండిల్ కూడా ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా కంప్లీట్గా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనమాట. సో ఇది ప్రీవియస్ క్యాండిల్ గమనిస్తే ఆ క్యాండిల్ కంప్లీట్గా ఓవర్లాప్ చేసింది. సో ఈ క్యాండిల్ ఫార్మేషన్ తర్వాత ప్రైస్ ఎక్కడ వరకు వెళ్ళింది మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ ప్రైస్ 7,200 నుంచి ఆల్మోస్ట్ 11,300 వరకు ప్రైస్ వెళ్ళింది. ఎక్కడ ప్రైస్ అనేది ఆగలేదు. సో దాని తర్వాత క్యాండిల్ స్టిక్ గమనిస్తే మీరు ఇక్కడ కూడా ఈ వీక్ క్యాండిల్ కూడా అగైన్ ఇది కూడా ఎన్గల్ఫింగ్ క్యాండిల్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ప్రీవియస్ క్యాండిల్ ఉంది, ఈ ప్రీవియస్ క్యాండిల్ ఓవర్లాప్ చేసింది. ప్రైస్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అగైన్ 11,000 వరకు టచ్ అయింది. ఇప్పుడు కూడా 1:1 రేషియోలో మార్కెట్ అనేది రియాక్ట్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ 200 రెడ్ కలర్ రిలే అయిందో, రెడ్ కలర్ లైన్ వన్స్ అగైన్ ఈ లైన్స్ రిమూవ్ చేస్తాను మీకు. సో ఇక్కడ ఇది చూడండి, ప్రైస్ అనేది ఎప్పుడైతే 200 ఏమీ రెడ్ కలర్ అయిందో ఇక్కడ లైన్ టచ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ప్రైస్ ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మ్ అయింది. ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అవ్వగానే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది మీకు తెలిసింది ప్రీవియస్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఓవర్లాప్ చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అగైన్ కంప్లీట్గా ఫ్రీ ఫాల్ అయింది ఫ్రెండ్స్. ప్రైస్ లో గమనిస్తే 6,900 లెవెల్, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్
9,300 నుంచి 6,700 వరకు మార్కెట్ అనేది ఫాలో అయింది ఫ్రెండ్స్. సో ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ పవర్ అంటే ఫ్రెండ్స్. సో ఎన్నైనా క్యాండిల్స్ ఏవైనా ఉండొచ్చు, మనకు జనరల్గా మార్కెట్లో నేను ఎక్కువ బిలీవ్ చేసేది మాత్రం ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. బేరిష్ ఎన్గల్ఫింగ్ కానీ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. టైం ఫ్రేమ్స్ కూడా నేను కన్సిడర్ మీకు ఆల్మోస్ట్ 40+ వీడియోస్ చేశాను ఇప్పటిదాకా. సో అన్ని వీడియోస్లో కామన్ పాయింట్ ఏంటంటే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఏదర్ డైలీ కానీ వీక్లీ చార్ట్ మాత్రమే నేను కన్సిడర్ చేశాను. లోయర్ టైం ఫ్రేమ్ అనేది నేను కన్సిడర్ చేయను, ఎందుకంటే కంప్లీట్గా అది ఫాల్స్ సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి. సో డైలీ కానీ వీక్లీ క్యాండిల్ కానీ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఆల్మోస్ట్ 70 to 80% ప్రాబిలిటీ మార్కెట్ అనేది ఆ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది క్లియర్ కట్ మీకు ఏం జరిగిందో విత్ ప్రూఫ్స్ మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.